ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి శ్రీ యేసుడు జన్మించే నేలని కీర్తన పాడుకున్న ద్వారా ఆరాధనా క్రమమును ప్రారంభము చేసుకుందాం. 121వ కీర్తన 121వ కీర్తన పెద్ద కీర్తన పుస్తకంలో కీర్తన పాడుకున్న ద్వారా ఆరాధనా క్రమములోనికి ప్రవేశిద్దాం. మనం కలిసి 121వ కీర్తన పాడుకుందాం. శ్రీ యేసుడు జన్మించే నేల, శ్రీ యేసుడు జన్మించే నేల, పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగులోని సత్యమును బయలుదేరు జయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభు నందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనదేక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృపచేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చు నీ చిత్తమును గూర్చు సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన విధేయతను మా యొక్క నీ పరిశుద్ధాత్మలో పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచువారందరికీ దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ అందరికీ దయచేయము.
కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగా విందము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఫలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ఇంత పర్యంతము. తండ్రికి కుమారునికి
పురాతన కాలం నుండి బంధింపబడి ఉన్నాము. శరీరమును ధరించిన నీ జనితక కుమారుని క్రొత్త జన్మము వలన మేము మా దాస్యము నుండి విడుదల నొందినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములో జీవించు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. నేను కూర్చుందా. క్రిస్మస్ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విందాం. పత్రికా పాఠముగా పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు గల వాక్య భాగమును దయతో మరి ఊరు నుండి వచ్చినటువంటి వారు అనగా మరి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు మన బంధువులు ముందుకు వచ్చి చదువుగా విందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును, కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగమును మరి ఒకరు చదువుగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగమును చదువుగా విందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాని గ్రహింపకుండెను.
దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇతడితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కూడా అదే దగ్గర నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య జన్మదిన వందనములు శుభములు దీవెనలు మీ అందరూ కూడా తెలియచేయచ్చు ఉన్నాను. మరి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మనము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగములను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి అంశము ప్రియదేవ సంగమ, ద రియల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ఒక నిజమైనటువంటి క్రిస్మస్ సందేశము ఈ లేఖన భాగాల్లో మనకు కనబడుతూ ఉన్నది. క్రిస్మస్ ఉద్దేశం మనకు కనబడుతూ ఉన్నది. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన ప్రాముఖ్యత, ఆయన పుట్టుక ప్రాముఖ్యత ఈ లేఖన భాగంలో కనపడుతూ ఉన్నది. ప్రియదేవుని సంగమ, ప్రపంచము ప్రియదేవుని సంగమ క్రిస్మస్ ను రకరకాలుగా చూపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రొత్త బట్టలని, ఒక్కొక్కరు ఉద్దేశంలో ఒక్కొక్కరు విధముగా క్రిస్మస్ ప్రాస్పెక్ట్ ఉంటా ఉంటుంది. క్రిస్మస్ వచ్చిందంటే సండే స్కూల్ బిడ్డల ఉద్దేశం ఏంటంటే యాక్షన్ సాంగ్స్ నేర్పుతారనేటువంటి ప్రాస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి. సండే స్కూల్ టీచర్స్ మాకు యాక్షన్ సాంగ్స్ నేర్పుతారు అనేటువంటి ప్రాస్పెక్ట్. విమెన్ సమాజం ఉందంటే మేము కూడా ఏదో స్కిట్లు నేర్చుకోవాలి, పాడాటలు నేర్చుకోవాలి, లేకపోతే ఏదో ఒక గ్రూప్ సాంగ్స్ నేర్చుకోవాలి, పాడాలి అనేటువంటి ఒక ప్రాస్పెక్ట్. కొత్త బట్టలు, మిగతా వారు కొత్త బట్టలు కట్టుకోవాలని, కొనుక్కోవాలని, నగలు పెట్టుకోవాలని, ఇవి రకరకాలుగా ఒక్కొక్కరికి విధానంలో ఒక్కొక్క విధంలో ఈ క్రిస్మస్ మనం చూపిస్తూ ఉంటాం.
కొత్త బట్టలని, ఆహారం అని, లేకపోతే బయటికి వెళ్ళటము, క్రిస్మస్ దాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళి టూర్లు పెట్టుకోవటము, ప్రదేశాలకు వెళ్ళటము, గడపటము, వేరు రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళి ఆ టూరింగ్ స్పాట్కి వెళ్ళటము, ఉండటము మనం చూస్తూ ఉంటాం. అంటే సర్వసాధారణంగా జరిగేటువంటి ఇవన్నీ కూడా, అవునా కదా? సర్వసాధారణంగా జరుగుతాయి. క్రిస్మస్ అంటే పిల్లలు పాటలు ఎదురు వాడు, క్రిస్మస్ వచ్చిందంటే పండుగ, పాటలు పండుగ, యాక్షన్ సాంగ్స్, సెమీ క్రిస్మస్, బట్టలు, ఆహారం, తిండి, ఇంటి పండుగ, ఒంటి పండుగ, మొత్తం ఈ విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ప్రియమైన సంగమా క్రిస్మస్ను ఆలోచన చేస్తూ ఉన్నా. అయితే ప్రియమైన సంగమా, క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకునేటువంటి నీవు, నీ వ్యూ, క్రిస్మస్ యొక్క ఉద్దేశము లేక క్రిస్మస్ యొక్క ఆ దుఃఖానము ప్రియమైన సంగమా, క్రీస్తుని ఆరాధిస్తున్న నీ జీవితంలో మారిపోవాలి. అది లోకము చూపించేటువంటి క్రిస్మస్ పండుగగా ఉండకూడదు. లోకము చూపించేటువంటి క్రిస్మస్ పండుగ నువ్వు చేయకూడదు. లోకము క్రిస్మస్ పండుగను ఏ రీతిగా ఎట్లా చేయాలో రకరకాల వ్యూస్లో చూపిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా, అలాంటి మార్గాల్లో, అలాంటి విధానాల్లో క్రిస్మస్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ప్రపంచం. కానీ నిజమైనటువంటి క్రీస్తు ఆరాధికుడుగా, నిజమైనటువంటి క్రీస్తు కుమారుడుగా, ఆయన యొక్క కుమారుని యొక్క జనన వృత్తాంతాన్ని ఏ రీతిగా జరుపుకోవాలంటే ప్రపంచాన్ని చూచి కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చూచి నువ్వు క్రిస్మస్ చేయాలి. పరిశుద్ధ గ్రంథము క్రిస్మస్ అంటే ఏమి తెలియచేస్తుందో, పరిశుద్ధ గ్రంథము క్రిస్మస్ అంటే ఏ మార్గదర్శకాలు ఇస్తున్నదో, క్రిస్మస్ అంటే ఏ మార్గాన్ని చూపిస్తున్నదో, క్రిస్మస్ అంటే పరిశుద్ధ గ్రంథము ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో అలాంటి సందేశాన్ని ప్రియమైన సంగమా నిజ క్రైస్తవులు లేక క్రీస్తును అనుసరించేటువంటి క్రైస్తవులు జరిగించాలి, లోకాన్ని కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాననేటువంటి మాట అంటాడు. అర్థమైందా? ఐఎమ్ డైడ్ టు వరల్డ్. నేను ప్రపంచానికి నేను చనిపోయాను, ప్రపంచం దృష్టిలో నేను చనిపోయాను, ప్రపంచం దృష్టిలో నేను చచ్చినటువంటి స్థితిలో ఉన్నాను, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను అనేటువంటి మాట. ప్రియమైన సంఘమా, ఆరాధికులకు ఉన్నటువంటి మనము క్రిస్మస్ పండుగ చేసేటువంటి సమయంలో ప్రపంచం లేక క్రిస్మస్ పండుగని కాదు కానీ క్రీస్తును ఆరాధించేటువంటి సమయంలో we have to die to world. మనం ప్రపంచానికి దృష్టిలో చచ్చినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభు దృష్టిలో జీవించేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ప్రపంచం దృష్టిలో చచ్చిన స్థితిలో నువ్వు ప్రపంచానికి నువ్వు చచ్చినటువంటి వాడుగా ఉంటావో అప్పుడు ప్రియమైన సంగమా ప్రపంచానికి ఎట్లా కనపడతావు అంటే చచ్చినటువంటి వాడుగా కనపడతావు. నీ దృష్టిలో ప్రపంచానికి చచ్చిన వాడుగా నువ్వు బ్రతికితే ప్రపంచానికి కూడా అట్లాగే కనపడతావు. అర్థమైందా నీకు కాన్సెప్ట్? నువ్వు ప్రపంచానికి చచ్చినటువంటి స్థితిలో ఉంటే ప్రపంచం కూడా నిన్ను అదే రీతిగా చూస్తుంది. ఓ వీడు ప్రపంచంలో ఉన్నట్టు అంటారు. ప్రపంచం అంటే ఈ ప్రపంచం కాదు, లోకము. ఈ లోకానికి చచ్చినటువంటి వాడు ఈ లోక కార్యాలు చేయడం, ఈ లోక ఉద్దేశాలను నెరవేర్చడం, ఈ లోక చిత్తానుసారంగా ఉండడం, సాతాను చిత్తానుసారంగా, పాప చిత్తానుసారంగా ఉండడం, వీడు ప్రభు చిత్తానుసారంగా ఉంటాడని లోకము నిన్ను చచ్చినటువంటి స్థితిలో చూస్తుంది. ప్రియమైన సంగమా, ఎప్పుడంటే నువ్వు ప్రపంచానికి చచ్చినప్పుడు ప్రపంచం కూడా నేను చచ్చిన స్థితిలో చూస్తావు. ఈ దినమున ప్రియమైన సంగమా ప్రతి క్రీస్తును ఆరాధించేటువంటి వాడు ప్రపంచానికి చావాలి, ప్రియమైన సంగమా ప్రభువులో జీవించాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధ గ్రంథం యొక్క మార్గదర్శకాలను బట్టి క్రిస్మస్ పండుగను మనము జరుపుకునేటువంటి వారముగా, క్రిస్మస్ పండుగను మహిమకరముగా జరిగించేటువంటి వారముగా ఉండగలుగుతాము. ప్రియ దైవజనమా, కనుక ఎలాంటి సందేశము నిజమైనటువంటి ప్రపంచం ఇచ్చేటువంటి సందేశం కాదు, మనం పక్కన పెడదాం. ప్రపంచం ఇచ్చేటువంటి సందేశాన్ని మనం పక్కన పెడదాం. ప్రపంచం ఇచ్చేటువంటి సందేశాన్ని పక్కన పెట్టి బైబిల్ మనకే సందేశాన్ని ఇస్తుందో ఒక 5 మాటలు ప్రియమైన సంగమా ఈ సమయంలో మనము తెలుసుకుందాం.
ఒక నిజమైనటువంటి సందేశం ఇస్తుంది. ప్రపంచం పలురీతులుగా సందేశాలు ఇస్తుంది. ఈ దినమున ప్రపంచం ఇచ్చే సందేశాన్ని కాదు నువ్వు అనుసరించాల్సింది, ప్రపంచం ఇచ్చేటువంటి సందేశాన్ని కాదు నువ్వు ఆరాధన చేయాల్సింది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటువంటి సందేశం ఏంటో ఒక 5 మాటల్లో ప్రియదేవుని సంగమా చాలా విధాలుగా పరిశుద్ధ గ్రంథము క్రిస్మస్ గురించి సందేశం ఇస్తుంది. ఈ సమయంలో స్థానమును బట్టి 5 యొక్క మార్గదర్శకాలను లేదా 5 విధానాలుగా క్రిస్మస్ సందేశం మనకు నిజమైనటువంటి క్రిస్మస్ సందేశము ఇస్తూ ఉన్నది. మొదటిగా ప్రియదేవుని సంగమా ద క్రిస్మస్ మెసేజ్ గివ్స్ లవ్, ప్రేమను ప్రకటిస్తూ ఉన్నది. ఏమిస్తుంది? నిజమైనటువంటి క్రిస్మస్ సందేశము మొదటగా ఏమిస్తుందంటే ప్రియదేవుని సంగమా, ఈ ప్రొక్లెయిమ్ ఏ మెసేజ్ ఆఫ్ లవ్. ద క్రిస్మస్ ప్రొక్లెయిమ్స్ ఏ మెసేజ్ ఆఫ్ లవ్. క్రిస్మస్ అంటే ఒక నిజమైనటువంటి ప్రేమను ప్రకటించేది క్రిస్మస్. ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ఒక నీతియుక్తమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమను ప్రకటిస్తూ ఉన్నది ప్రియదేవుని సంఘం. అందుకనే మనకి యోహాను రాసిన పత్రిక సువార్తలోని 3వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిజం పొందినట్లు ఆయనను ఏంటంట చివరి భాగంలో ఉంటుంది, ఆయనను ఎవరిని అనుగ్రహించాడు? ఎవరిని? మనకు కుమారుడిని అని. ఆ కుమారుడు అంటే ప్రభు యేసుక్రీస్తు. ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి అనుగ్రహింపబడటానికి, ప్రభు యేసుక్రీస్తు వారి లోకములో జన్మించడానికి, అందులో ప్రియదేవుని సంగమా దేవుని యొక్క ప్రేమ మిళితమై ఉన్నది. దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతంగా ఉన్నది. దేవుని యొక్క గొప్ప ప్రేమ ప్రియదేవుని సంగమా తన కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నది. ఎందుకు? క్రిస్మస్ ఒక ప్రేమ సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఏ కుమారుడు రాకపోతే మా బ్రతుకులు బ్రతకలేమా? కుమారుడు అనుగ్రహించకపోతే ఒకప్పుడు యేసయ్య పుట్టక మునుపు బ్రతికినటువంటి వారుగా మనం బ్రతకలేమా? అమ్మా, యేసయ్య పుట్టక మునుపు ఎన్నో దాదాపుగా 5,000 సంవత్సరాలు. ఈ 5,000 సంవత్సరాల్లో అనేక కోట్ల మంది ప్రియదేవుని సంఘం బ్రతకగలిగినది. ప్రభు యేసుక్రీస్తు వారు పుట్టకపోతే వారికి లాగా మనం బ్రతకలేమా? చెప్పండి అమ్మా, బ్రతకలేమా? బ్రతకమా? యేసయ్య పుట్టక ముందు బ్రతికారు కదా, యేసయ్య పుట్టిన తర్వాత ఏమన్నా మార్పా? ఆయన పుట్టక మునుపు బ్రతికారు, ఆయన పుట్టుక తర్వాత కూడా ఏంటి మరి ప్రాముఖ్యత ఏంటి? మరి ఆయన పుట్టుక యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? ఆయనను ఈ లోకానికి పంపించడానికి గల ప్రేమ ఏంటి? కారణం ఏంటి? ఆయన ప్రేమ ఏంటంటే ప్రియదేవుని సంగమా జీవించుచున్నాము కానీ మృతులంగానే బ్రతుకుతున్నాం. చచ్చినటువంటి వారంగా బ్రతుకుతున్నాం, జీవోత్సవంలో బ్రతుకుతున్నాం, దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నాం, దేవుని యొక్క ఆ ఆత్మీయ స్థితి లేకుండా బ్రతుకుతున్నాం, దేవునికి ఎడబాటై మన పాపములు దేవునికి మనకు మధ్య అగాధము సృష్టించబడి మన పాపములు దేవుని ఎదురుండి మనను ఎడబాటు చేయడం ద్వారా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను ప్రియదేవుని మరి ఆయన ఎద్దుకు చేర్చుకునడానికి ఒక వారధిగా దేవుడైన యెహోవా తన కుమారుని మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. అమ్మా, దేవుడు ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దేవుడైన యెహోవా తన ప్రజలు పడుతున్న బాధలను బట్టి, తన ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను బట్టి, శోధనలను బట్టి వారికి విడుదల కలుగు చేయటానికి ఆయా రీతులుగా ఆ సమయాల్లో ప్రవక్తలను, నాయకులను, యాజకులను పంపించి వారి ద్వారా గొప్ప విడుదల కలుగు చేసేటువంటి దేవుడు కూర్చున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దాదాపుగా 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో శ్రమ పడుతున్నప్పుడు, బందీలుగా బాధింపబడినప్పుడు, వారు పడుతున్న వేదనలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు
దేవుడైన యెహోవా వారి ప్రార్థన విన్నాడు, వారి కన్నీళ్లను చూచాడు, వారు పడుతున్న శ్రమను చూచాడు, వారు పడుతున్నటువంటి వేదనను చూచి దేవుడైన యెహోవా భక్తుడైనటువంటి నాయకుడైనటువంటి మోషేను వారికి లిబరేటర్గా, వారికి విడుదల కలుగు చేసేటువంటి వాడుగా దేవుడైన యెహోవా మోషేను పంపించాడు. అనగా ఐగుప్తు దేశములో నుండి కనాను దేశంలోనికి, పాలు తేళ్లు ప్రవహించు దేశంలోనికి నడిపించేటువంటి నాయకుడైనటువంటి మోషేని ఏ రీతిగా పంపించి ఉన్నాడు. ఈ పూట ప్రియదేవుని సంగమ, నీవు నేను ఇక్కడ బ్రతుకుతున్నాము, కానీ నీకు నాకు తెలియకుండానే సాతాను చేతిలో బందీలమైపోయి ఉన్నాం. సాతాను కింద, అపవాది కింద బంధింపబడి, బిగించబడి, వాడి యొక్క పంజరములో వాడు మనల్ని బంధించి సంతోషపడుతున్నటువంటి సమయంలో ఆ పాపం అనేటువంటి పంజరములో నుండి, బంధకాల్లో నుండి నిన్ను నన్ను విడుదల కలుగు చేయడానికి దేవుడైన తన కుమారుని మన కొరకు పంపించు. మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా విడుదల కలుగుతున్నదో అదే రీతిగా ఈ లోకమైనటువంటి క్రాడి కింద, మ్రాని కింద మ్రొక్కుతున్నటువంటి నీకు కూడా విడుదల కలుగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు, ఇది శాశ్వత కాల విడుదల, ఇది వన్ టైం సెటిల్మెంట్. ప్రియదేవుని సంగమా, ఈ విడుదల 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కొంతకాలము కాదు, ఒక శాశ్వత కాలమైనటువంటి పరిష్కారాన్ని కలుగు చేయడానికి దేవుడైన యెహోవా తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ప్రియదేవుని సంగమా, జ్ఞాపకము చేసుకోనండి, ఆనాడు దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చినప్పటికీ వారు పదే మరలా బందీలుగా వెళ్ళిపోతున్నారు, బాధింపబడేటువంటి వారుగా వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనేక మందికి శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. వారి జీవితంలో సంపూర్ణమైనటువంటి విడుదల మరి ఆనాడు నాయకుల ద్వారా పొందుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి ఆ విడుదల అనేది ప్రియదేవుని సంగమా, ఎటర్నిటీ, అది అంతం లేదు. అది మరలా ఆయన ఒక్కసారి ప్రియదేవుని సంగమా నీకు విడుదలను ఆయన అనుగ్రహిస్తే ప్రియదేవుని సంగమా విడుదల పొందుతా. మరలా ప్రియదేవుని సంగమా నువ్వు పాపం అనేటువంటి దాస్యము కిందకు నువ్వు వెళ్ళిపో. కనుక ప్రియదేవుని సంగమా, ద క్రిస్మస్ మెసేజ్ gives a proclaims a love, the message of love. క్రిస్మస్ మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ప్రేమ సందేశం ఇస్తుంది. దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుడు పంపించాడో ఆ ప్రేమను చూపించేటువంటి సందేశం ఇస్తుంది ప్రియదేవుని సంగమా. కనుక ఈ క్రిస్మస్ సందేశం ఉన్నటువంటి నీవు, ప్రభువైన యేసుక్రీస్తు వారి జననము జరుపుకుంటున్నటువంటి నీవు ఆ ప్రేమ సందేశాన్ని అంగీకరించి, ఆ ప్రేమ దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడా, దేవుడు నన్ను ఎంతగా నన్ను ప్రేమిస్తా తన కుమారుని లోకానికి పంపించాడా అని అర్థం చేసుకొని ప్రియదేవుని సంగమా నువ్వు కూడా నీ పక్షం నుండి you have to show the message of love. నీవు కూడా నీ ప్రేమ సందేశాన్ని ప్రభువుకు చూపించాలి. దేవుడైన యెహోవా తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తానాడో చూపించినప్పుడు ఆ ప్రేమను లేదా పండుగను జరుపుకుంటున్నటువంటి నీవు చేయవలసినటువంటిది ఏంటంటే నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నేను అంగీకరించి ఉన్నాననేటువంటి ప్రేమ సువార్తను, సందేశాన్ని దేవునికి చూపించాలి. అయ్యా, నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి, నా పట్ల నువ్వు కలిగిన అద్భుతమైనటువంటి ఆ కారణమును బట్టి ఇదిగో నా జీవితాన్ని నేను మార్చుకున్నాను, ఇదిగో నా బ్రతుకునే రీతిగా మార్చుకున్నానని నీవు నీ ప్రేమను ప్రభు పట్ల చూపించాలి. వెల్లడపరచుద్దా? ప్రభు నీ పట్ల తన ప్రేమను వెల్లడపరిచినప్పుడు నీవు ఆయన ఆరాధిస్తున్నటువంటి నీవు ఆయన పట్ల నీకెంత ప్రేమ ఉన్నదో, ఆయన పట్ల నీకెంత విశ్వాసం ఉన్నదో, ఆయన పట్ల నీకెంత నమ్మకం ఉందో, ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను వెల్లడపరచవలసినటువంటి బాధ్యత కూడా ప్రతి క్రైస్తవుడి మీద ఉంటున్నది. క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న ప్రతి క్రైస్తవుడి మీద, విశ్వాసం మీద ఉంటున్నది. ప్రియదేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను
ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలను ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? ఆయనను ప్రేమించినందుకు ప్రతిగా నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఆయనను ప్రేమించి నీకు విడుదల కలుగు చేయడం తన కుమారుని అనుగ్రహించినప్పుడు తిరిగి నువ్వు చేయవలసింది, అయ్యా ఆయన చెప్పిన మాటను మనం చేయాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆయన ఆజ్ఞను అనుసరించకుండా, ఆయన మాటను పట్టించుకోకుండా, నిష్టానుసారంగా నీ ఆజ్ఞ చొప్పున నిశ్చితానుసారంగా లోక అపవాది చేతను ప్రేరేపబడుతూ పండుగ చేసుకుంటే ప్రియమైన సంగమా, అది దట్స్ నాట్ ఏ రియల్ క్రిస్మస్. అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు, నిజమైనటువంటి సందేశము నువ్వు చూపించు. కనుక ప్రియమైన సంగమా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు క్రిస్మస్ ద్వారా నిజమైన ప్రేమ నీకు చూపించినప్పుడు ఆ క్రిస్మస్ వరకు నీవు కూడా నీ నిజమైనటువంటి ప్రేమను, నీ నిజమైన విశ్వాస జీవితాన్ని క్రీస్తుకి ఎవరు చూపించాలి? క్రీస్తు భయా ఇదిగో నా బ్రతుకు ఈ రీతిగా నేను నీ కొరకు జీవిస్తున్నాననేటువంటి మాటను ప్రియమైన సంగమా మనం ప్రభువు కొరకు చూపించాలి. అందుకని అంటున్నాడు కదా యోహాను మొదటి పత్రికల్లో 4:7 ప్రియులారా మనం ఒకరు ప్రేమించబోయాలనిగా ప్రేమ దేవుని మూలముగా ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుని ప్రేమను పొందుకునేటువంటి వాడు ఆ దేవుణ్ణి ఎరగడం. ప్రదేశం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాడు. చూసారా, మనము ఆయన ద్వారా, ఎవరి ద్వారా? మనము ఆయన ద్వారా, ఆయనను అనుగ్రహించబడను, ఆయన ద్వారా మనము జీవించబడినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంట? ప్రేమ ఉన్నది. కనుక ప్రియ దైవజనమా, గివ్ రియల్ మెసేజ్ అంటే ఆయన చూపిస్తున్నాడు, నువ్వు కూడా ప్రేమించు. క్రిస్మస్ దినాలు, పర్వదినాలు చూపించాల్సింది అంటే ప్రేమించడం అంటే ప్రియదేవ సంగమ ఈ అగాపే అన్కండిషనల్ దేవుడి రీతిగా సంఘాన్ని ప్రేమించాల రీతిగా నీవు కూడా ఇలా దేవుడిని ప్రేమించాలా, అనుసరించాలా. ప్రేమించుకున్నారని లోకానుసారమైన ప్రేమ కాదు ప్రియదేవ సంగమ. రెండోదిగా ప్రియదేవ సంగమ, రెండవ సందేశాన్ని మనం చూసినట్లయితే ఏమి మార్గదర్శకాలు ఇస్తున్నది రెండవ చూసినట్లయితే క్రిస్మస్ ప్రొక్లైమ్స్ ఏ మెసేజ్ ఆఫ్ సెల్ఫ్ డిస్క్లోజర్. అంటే క్రిస్మస్ ప్రొక్లైమ్స్ ఏ మెసేజ్ ఆఫ్ సెల్ఫ్ డిస్క్లోజర్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు తనకు తానుగా నేను దేవుని కుమారుడిని చూపించుకుంటున్నాడు. ఇక్కడ తనకు తాను డిస్క్లోజ్, బహిర్గతం చేసుకుంటున్నాడు. ఎవరు చేసుకుంటున్నారు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తాను డిస్క్లోజర్, బహిర్గతం చేసుకుంటున్నాడు. నేను దేవుని కుమారుడును. ఎవరి కుమారుడని? నేను దేవుని చేత పంపబడినటువంటి వాడును, నేను దేవుని కుమారుడును అనేటువంటి బహిర్గతాన్ని బహిర్గంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన చేయించున్నాడు. ప్రియదేవస్థానం ఇది రియల్ మెసేజ్. అదే ఎంతో మంది ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేసిన కాలంలో తమను తాము క్రీస్తులం అని చెప్పుకున్నటువంటి వారు చాలా మంది వచ్చాడు. ఒకడు దోత అనేటువంటి వాడు ఒకడు, ఇంకొకటి మరొకడు ఉన్నాడు. ప్రియదేవస్థానం వీళ్ళిద్దరు ఏం చేశారంటే మేమే ప్రభులము, మేమే క్రీస్తులము, మీరు మమ్మల్ని ఆరాధించాలము, మీరు మమ్మలను వెంబడించాలని రకరకాల మాయలు, రకరకాల అద్భుతాలు, రకరకాల చేశారు, గారడి విద్యలు చేశారు. అనేక మంది వారు వీళ్ళే నిజమైనటువంటి క్రీస్తులని వాళ్ళు అట్లా అనేక మంది ప్రియదేవ సంగమ ఇచ్చారు. కానీ వాడు దేవుని కుమారుడు నేనేనని ప్రకటించుకోలేకపోయారు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దేవుని యొక్క కుమారుడును, నేను నరవతారిగా నేను మా మధ్యలో నివసించడానికి నేను వచ్చి ఉన్నాను అనేటువంటి సందేశాన్ని ఇక్కడ దేవుడైన యెహోవా లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూపిస్తున్నారు.
దానికి ఆధారము మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయము. ఇట్ డిస్క్లోజ్ ఇట్ సెల్ఫ్, లేకపోతే తనకు తానుగా బహిర్గతం చేసుకుంటున్నాడు, నేను దేవుని యొక్క కుమారుడనని. అనగా ఇక్కడ చూడండి, 1వ వచనం చూద్దాం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడైనను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియమైన సంగమా, మరి 14వ వచనము, ఆ వాక్యము ఏంటంట? మొదట్లో వాక్యము ఏంటో బ్రీఫ్ లేకపోతే ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నదో ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. వాక్యం ఏమై ఉన్నదంట? ఆదియందు వాక్యముండును, వాక్యం ఎవరి దగ్గర ఉందంట? దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరై ఉన్నారంట? వాక్యం ఎవరై ఉన్నాడంట? దేవుడే ఉన్నాడు. ఇక 14వ వచనంలోకి ఏమవుతుంది? ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా ఎక్కడ నివసించాడంట? మన మధ్య నివసించాడు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు మహిమలు మనం ఆయన మహిమను కనబడుతుంది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆ వాక్యమే ప్రభు. అంటే ఇక్కడ ప్రియమైన సంగమా, నేను దేవుని యొక్క కుమారుడు, ఆదిలో ఉన్నటువంటి వాడు నేనే, ఆది కంటే ముందున్నటువంటి వాడు నేనే అని తనకు తాను ప్రభు యేసు క్రీస్తు వారు సెల్ఫ్ డిస్క్లోజర్, తనకు తాను బహిర్గతం చేసుకుంటూ ఉన్నాడు. నేను దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కుమారుడు అని. నేను మరొక చాటు నుండి రాలేదు, నేను మిమ్మల్ని మాయ చేయడానికి రాలేదు, నేను మిమ్మల్ని మభ్యపెట్టడానికి రాలేదు, నేను మిమ్మల్ని అందరినీ కూడా నా వైపు తిప్పుకొని నా కాలం గడుపుకోవడానికి నేను రాలేదు. మిమ్మల్ని అందరూ కూడా ఆకర్షించి నేను ఒక గొప్ప నాయకుడిగా నన్ను ప్రకటించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నన్ను నేను ఈ లోకానికి గొప్పవాడిగా చూపించుకోవడానికి ఇక్కడికి రాలేదు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరూ కూడా వెలుగులోనికి నడిపించడానికి వచ్చాను. మీ అందరూ కూడా అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి మీ అందరూ కూడా గొప్ప వెలుగు ఉంటారని నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని ప్రభు యేసుక్రీస్తు తన గురించి తాను డిస్క్లోజ్ చేసుకుంటా ఉన్నాడు. ప్రియన్స్ తనకు తానుగా బహిర్గతము చేసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ 18వ వచనంలో కూడా ఎవడైనను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరు కూడా తండ్రిని చూడలేదు, ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగా ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రిని బయలుపరచాడు. ఎన్ని కూడా ప్రియమైన సంగమా, ప్రభు యేసుక్రీస్తు వారి తండ్రి అందు నుండి వచ్చాను, ఆయన పంపితో వచ్చాను, ఆదిలో ఉన్నటువంటి వాడు నేనేనని తనకు తాను చూపించుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 1వ అధ్యాయములో ఇంకొక మాట మనకు కనపడుతున్నది. ప్రియమైన సంగమా, 3వ వచనం చూద్దాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉన్నది. తన మహత్తు గల మాట చేస్తా సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉండెను. ఎలాగనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఇందును, ఆయన నా కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో నన్ను ఎప్పుడైనా చెప్పనా. ఒక ప్రశ్న ఇక్కడ రాస్తాం, ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ప్రభు యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడని ప్రభు ఒప్పుకున్నట్లు దేవుడైన యెహోవా కూడా ఆ ప్రభు యేసుక్రీస్తు నా కుమారుడని ఒప్పుకున్నాడని చెప్తున్నాడు. నీవు నా కుమారుడని ఒప్పుకుంటున్నాడు అంటూ ఈ ప్రపంచంలో ఏ దేవదూతలైనా ఎవరినైనా వీడు దేవుని కుమారుడని ఒప్పుకొనినా అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు. డిస్క్లోజ్ ఎవరైనా బహిర్గతంగా ఒప్పుకున్నారా? ఎవరైనా ఆ సాహసం చేశారా? ఒకవేళ సాహసం చేస్తే వాళ్ళు పోయారు, వారికి వారు ఒప్పుకున్నారు, పోయారు.
కానీ ఇక్కడ దూతలు, దేవుని యొక్క దూతలు ఒప్పుకునియా? దేవుని యొక్క దూతలు ఒప్పుకునియా? లేదు ప్రియమైన. కానీ ఆ దేవుని యొక్క దూతలు ఏమనుకుంటే ఈయన కన్యక అక్కడ యేసు విషయంలో ఈయన ఆ కన్యక గర్భవతి కుమారుకున్నది నిమ్మాలని పేరు పెట్టబడినటువంటి మాట దూతల ద్వారా, ప్రవక్తుల ద్వారా చెప్పబడటం మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దావీదు పట్టణ రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ తన పాపముల నుండి రక్షించనని ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఆయన ఆ దూతలు ప్రభువైన యేసుక్రీస్తు అని వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను బహిర్గతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ దేవుని చేత పంపబడినటువంటి దూతలు కూడా ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు, ఈయన రక్షకుడు అని దేవుని యొక్క దూతలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మూర్తత్వమును బహిర్గతము చేస్తూ, మరి ఈ సందర్భమున మనము నేర్చుకోవలసినటువంటి పాఠం, మరి ఈ మాటను బట్టి మనము నేర్చుకోవలసిన మాట ఏంటంటే ప్రియమైన సంగమా, నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రీతిగా నేను దేవుని యొక్క కుమారుడని తను తాను బహిర్గతం చేసుకుంటున్నాడో, ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి నీవు కూడా, ఆరాధన చేస్తున్నటువంటి నీవు కూడా నిన్ను నువ్వు బయలుపరచు, నిన్ను బహిర్గతం చేసుకోవాలి, నిన్ను నువ్వు డిస్క్లోజ్ చేసి యువర్ సెల్ఫ్, నీ అంతటిగా నీవు ఎవరో బలవంతం చేస్తానో, ఎవరు చూచా కాదు, ఎవరు తీసుకోమంటేనో, ఎవరు చెప్పమంటే కాదు, నీ అంతటా నీవు నేను దేవుని యొక్క కుమారుడు, ఆయన కుమార్తెను, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసుడును అని నీ అంతటా నీవు క్రిస్మస్ దినమున ఆ బహిర్గతము నీ జీవితాన్ని చేసుకోవాలి ప్రియమైన. నీ అంతటా నీవు నీ జీవితాన్ని బహిర్గతము చేసుకోవాలి ప్రియమైన. అనేక మంది వారి జీవితాలు ప్రియమైన సంగమా బహిర్గతము చేసుకో, అనేక మంది ప్రియమైన సంగమా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి సమయంలో అనేక మంది ఆ డిసైపుల్స్, లేకపోతే శిష్యులు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, వారు తమను గురించి తాము ప్రకటించుకున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని. వారి గురించి ప్రకటించుకోలేదు, వారి గురించి వారు బహిర్గతం చేసుకోలేదు. మా బ్రతుకులు ఇవి, మా స్టేటస్ ఇది, మా తల్లిదండ్రులు ఇవి, మా సహోదరులు వీళ్ళు, మా బంధువులు వీళ్ళని వారికి ఉన్న ఆర్థిక బంధము, లేకపోతే ఆర్థికంగాని ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ రకరకాల బంధాల గురించి వారు బహిర్గతం చేసుకోలేదు. కానీ సిలువ వేయబడినటువంటి క్రీస్తు సైనికులను బహిర్గతం చేసుకుంటున్నారు. అర్థమైందా? ఈ పూట మనం ఎవరు బహిర్గతం చేసుకుంటే, వాడు ఒక ఎమ్మెల్యే ఉంటే వాడు మా బంధువు అంటే మనం బహిర్గతం చేసుకుంటాం, వాడు మా బంధువులను బహిర్గతం చేసుకుంటాం, పెద్దోళ్ళు ఉంటే వారు మా సహోదరులను బహిర్గతం చేసుకుంటాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారి స్థితిగతులను బట్టి మనము వాళ్ళకి సంబంధించినటువంటి వారిగా చెప్పుకుంటాం. కానీ అపోస్తులు ఎవరు కూడా అట్లా చెప్పలేదు, అట్ట తమను తాము బహిర్గతం చేసుకోలేదు, వారికున్న పదవులను బట్టి బహిర్గతం చేసుకోలేదు, వారికున్న ధనాన్ని బట్టి బహిర్గతం చేసుకోలేదు, వారికున్న పవర్ను బట్టి, పొజిషన్ బట్టి బహిర్గతం చేసుకోలేదు. కానీ వారు బహిర్గతం ఎట్లా చేసుకున్నారంటే తమను తాము యేసయ్య సేవకులుగా బహిర్గతం చేసుకున్నారు. ఈ పూట ఈ క్రిస్మస్ ఆరాధన నీ కూడా అలాంటి బహిర్గతం కావాలి ప్రియమైన. బహిరంగంగా ఒప్పుకోవాలి, బహిరంగంగా నీవు కూడా నేను దేవుని యొక్క కుమార్తె అనేటువంటి ఒప్పుకోలు నీలో ప్రారంభం అవ్వాలి. నీలో ఆ ఒప్పుకోలేనంత కాలము, నీలో అలాంటి ఆ దృఢమైనటువంటి నిశ్చయత లేనంత కాలము నిజమైన క్రిస్మస్ చేయలేదు. అర్థమైందా? ఆ ఒప్పుకోలు, ఆ డిస్క్లోజర్ లేదా బహిరంగంగా ఒప్పుకోలేనిది నీ జీవితంలో లేనంత కాలము, ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎన్ని రోజులు గడిచిపోయినా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కుమారుడుగా, కుమార్తెగా బ్రతకలేవు. ఎప్పుడైతే డిస్క్లోజ్ చేయబడతావో, డిస్క్లోజర్ అంటే బహిర్గతం చేసుకోబడతావో, ఆ నాటి నుండి ప్రియమైన సంగమా నీవు ప్రభు కొరకు జీవించగలుగుతావు. ప్రియమైన సంగమా, ఆనాడు అపోస్తలుడైన పౌలు
ప్రియదేవుని సంగమా వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రియదేవుని సంగమా తమ్మును తాము ఎప్పుడు కూడా ప్రకటించుకోలేదమ్మా. తమ్మును తాము ఎప్పుడు కూడా వారు అనేక జనుల ఎదుట వారు ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు ప్రియదేవుని సంగమా. ఎప్పుడు కూడా వారు దేవుణ్ణి మాత్రమే ప్రకటించారు, దేవుని మాత్రమే వారు ఆ డిస్క్లోజ్ చేయబడ్డారు, దేవునికి మాత్రమే ప్రియదేవుని సంగమా చేశారు. అందుకనే అంటాడు 6వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాను. అంటే ఇక్కడ వాడు అంటున్న మాట ఏంటంటే, కాగా మేము ఆయన తోడి పనివారమై. ఈ మాట చాలు, ఒక మాట చాలు, మొదటి మాట. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? ఎవరితో అంట? మేము ఆయన అంటే ఆయన ఎవరు? యేసయ్య తోటి పనివారమై ఉన్నామనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రియదేవుని మేము మా గురించి ప్రియదేవుని సంఘం ఎప్పుడు కూడా మమ్మల్ని మేము ప్రకటన చేసుకోవట్లేదు, మమ్మల్ని మేము మెప్పించుకోవట్లేదు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 4వ అధ్యాయంలో ఈ మాటలు ప్రియదేవుని సంఘమా చూసుకోవచ్చు, 3వ అధ్యాయం చూసుకోవచ్చు. మమ్మల్ని మేము తిరిగి ఒప్పించుకొనక మొదలు పెట్టుచున్నామా అనేటువంటి. 4వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, కాబట్టి పరిచర్య పొందినందున ఖండింపబడిన వారమై అధైర్యపడము, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషునికి మనస్సాక్షి ఎదుట మమ్మను మేము దేవుని సముఖమందు ఒప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించుకున్నట్లు అప్పుడు నిమిత్తము యుగ సంబంధమైన దేవత విశ్వాసమైన వారి మనోన్నత గుడితనము కలుగు చేసి. ఎట్లా ప్రియదేవుని సంగమా మరి 7వ వచనం చూద్దాం. ఆయనను ఆ అధిక బలము 6వ వచనం చూద్దాం. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం. ఈ పౌలు ప్రియదేవుని సంగమా ఎవరు ప్రకటిస్తున్నారు ఇక్కడ? మా శక్తి మా బలము నథింగ్, అసలు మమ్మల్ని మేము ప్రకటించట్లా. యేసయ్య మేమంతా కూడా ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాం, ఆయన ప్రభు ఉన్నాడని ఇలాంటి ఒప్పుకోలు ప్రియదేవుని సంగమా ఆ సగటు క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. మనం ప్రకటించేది, ఒప్పుకునేది ప్రభువుని ప్రకటించాలి, ఆయన ఒప్పుకోవాలని ప్రకటించాలి, అది బహిర్గంగా జరిగిపోవాలి. బాప్తిస్మము పొంది రక్షణ అనుభవంలోనికి రావాలి ప్రియదేవుని సంగమా. ఈ దినమున ఎంతమంది అలాంటి అనుభవంలోనికి వస్తున్నాం? బహిర్గంగా మనం ప్రభువుని ఎంతవరకు ఒప్పుకోగలుగుతున్నాము? ఇప్పుడు ప్రియదేవుని సంఘం వచ్చినటువంటి సమస్య ఒకటి వచ్చేసింది. ఏంటి? ఈ దినమున ప్రియదేవుని సంఘమా ఎవరైతే ఎస్సీలో ఉండి దేవాలయానికి వెళితే వారందరూ కూడా బీసీలు అయిపోతారని ఈ మధ్య ఆ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఎస్సీలు అయినటువంటి వారందరూ కూడా ఏమైపోతారంటే దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన బీసీలు అయిపోతారు. అంటే వాళ్ళు హిందూ మాల నుంచి క్రిస్టియన్ మాలగా మారిపోతారు, వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అయిపోతారు. మరి అదే నీ సిచ్యువేషన్, నీ జీవితంలోకి వస్తే, నీ జీవితంలోనికి ఆ సందర్భం వస్తే, ఇప్పుడు ఒక అధికారి వచ్చేమో నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు క్రైస్తవుడు, నువ్వు ఒకప్పుడు ఎస్సీవి, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడుగా మారిపోతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటి? సంగతి అసలు అది రాజ్యాంగ విరుద్ధము. కానీ ఒక మాట నేను మీకు చెప్తున్నాను, ఆ కేటగిరీ ఆ మాట అంటాము రాజ్యాంగ విరుద్ధం, అది వేరే సబ్జెక్టు. అయితే ఒకవేళ అది నిజంగా వాళ్ళు బలవంతంగా సంఘాల మీద కనుక వృద్ధితే నువ్వు ఎటుంటావు? ఏ పక్షాలు ఉంటావు? నీవు రిజర్వేషన్ చూసుకుంటావా? ఈ లోకములో రిజర్వేషన్ కోసం నువ్వు ప్రభువును కాదనుకుంటావా? పరలోకము రిజర్వేషన్ కోసము ఈ లోకంలో వచ్చేటువంటి వాటిని కాదనుకుంటావా? వేటిని కాదనుకుంటావు? ఈ లోకములో వాటి కోసం, ఈ లోకంలో రిజర్వేషన్ కోసము పరలోకాలను కాదనుకుంటావా? లేక పరలోకముల రిజర్వేషన్, నీ జీవితం రిజర్వేషన్ చేసుకోవడం కోసము ఈ లోకాన్ని కాదని స్థితిలోనే ఉంటావా?
ఒప్పుకోలేం, దాదాపు ఒప్పుకోలేం. క్రిస్మస్ పండుగ గంభీరంగా చేస్తాం, అద్భుతంగా చేస్తాం, కళ్ళు చెదిరిపోయే విధంగా అద్భుతంగా క్రిస్మస్ పండుగను మహాద్భుతంగా చేస్తాము. నిజముగా క్రీస్తును బహిర్గతము చేయవలసిన సమయంలో ఏ రీతిగా మనం చేయగలుగుతాం? నీ జీవితమును బట్టి క్రీస్తు బహిర్గతం అవుతున్నాడా? నీ జీవితమును బట్టి క్రీస్తును చూపించగలుగుతున్నావా? నీ మాటలో, నీ యొక్క నడవడికలో, నీ జీవితంలో, నువ్వు చేసే పనిలో, నువ్వు మాట్లాడే మాటలో క్రీస్తును బహిర్గతంగా నువ్వు చూపించగలుగుతున్నావా? ప్రియదేవుని సంగమా, ఒక్కసారి ఉదయకాల యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం మన జీవితాలు. కనుక నిజమైనటువంటి క్రైస్తవ క్రిస్మస్ అంటే ప్రియదేవుని సంగమా, నువ్వు క్రీస్తును బహిర్గతం చేయాలంటే నిజమైన నిజమైనటువంటి క్రిస్మస్ ప్రేమ సందేశాన్ని బహిర్గతం చేయాలి. నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ప్రియదేవుని సంగమా, నీవు దేవుని కుమారుడుగా, క్రీస్తు కుమారుడుగా నిన్ను బహిర్గతం చేసుకోవాలి. మూడవదిగా ప్రియదేవుని సంగమా మనం చూసినట్లయితే, మూడవదిగా ఇట్స్ ఎ ప్రొక్లైమ్ మెసేజ్ ఆఫ్ సింగులారిటీ లేక ఏకత్వాన్ని ప్రియదేవుని సంగమా ప్రచురము చేస్తూ, క్రిస్మస్ ఏకత్వాన్ని మాత్రమే ప్రచురము చేస్తున్నది ప్రియదేవుని సంగమా. ఏకత్వాన్ని మరొక కాదు. క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ ఏ ప్లూరల్, లేకపోతే బహువచనం కాదు, అది సింగులర్, ఏకవచనం. ఏకత్వాన్ని, క్రిస్మస్ అనేది ఏకత్వాన్ని మాత్రమే ఇస్తాం. అనేకమైన అనేకమైన క్రీస్తులు ఒకే క్రీస్తు. అందుకని ఇక్కడ ప్రియదేవుని సంగమా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయనను ఒక్కడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనము ఒప్పుకునేటువంటి వారు. యోహాను అపొస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రియదేవుని సంగమా ఒక మాటను మనం చూద్దాం. ప్రియదేవుని సంగమా, ఎవరి వలన రక్షణ కలగదు. ఏంటంట? నో, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలనని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం మన రక్షణ పొందలేము అని క్రిస్మస్ సింగులర్ మెసేజ్. ఏ నామము లేదమ్మా, ఏ నామములో రక్షణ దొరకట్లేదు. మనము రక్షణ పొందుకోవడానికి పలు రీతులుగా, పలు విధాలుగా మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మోక్ష మార్గమునకు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఉన్నాం. శనివారము సాయంకాలము గుంటూరు నుంచి వస్తున్నాం, వచ్చి మళ్ళీ పేటాల్సి వచ్చింది. వెంటనే వస్తా ఉంటుంటే ఒక ముసలామ నడుచుకుంటా వస్తూ ఉంది. నాకు ఎడ్ల పళ్ళ కనపడింది ఊరు బయట. అంత దూరాన్ని కారు ఆగితే వీళ్ళు ఏదో మొత్తానికి కారులో వెళ్తున్నారు, ఏమో మొత్తానికి ఏదో బయట వాకింగ్ చేస్తుందేమో అనుకుని మనం బండి లాగించి, ఎందుకంటే వాళ్ళు చూస్తానికి అంటే నడిచేవాళ్ళలా కనపడలా, వాళ్ళ విధానం అట్లా కనపడింది. నేను చూసి పరిసరం చేసి వచ్చేసాను. వచ్చి కాసేపు భోజనం చేసి మళ్ళీ వెంటనే పేటకు బయలుదేరగానే నేను ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చేసింది. ఎడ్లపాడు నుంచి ఈ మిల్లు దాకా వచ్చి నడుచుకుంటూ వచ్చేది. రాగానే నేను బండి వెనక్కి ఆపేసి ఏంటమ్మా నడుస్తున్నాను అడిగాను. నన్ను చూడగానే సంకలం బ్యాగ్ దాచుకుంది. ఏందమ్మా ఎందుకు నడుచుకుంటూ వెళ్తే నాకు ఎడ్లపాడు నుంచి నడుచుకుంటూ వస్తున్నావు, ఏంటి సమస్య ఏంటని అడిగాను. ఎంత బ్యాగ్ దాసు, అయ్యా మేము ఊరు వెళ్తున్నాము, మేము మొక్కుకున్నామయ్యా ఊరు వెళ్తున్నాం, ఆ పేర్లు ఎందుకు కానీ పండగ వెళ్తున్నామయ్యా. అమ్మ ఎంతమంది ఎక్కుదాని వెళ్తున్నాం అంటే, కాదా మేము 8 మంది ఉన్నాము, 8 మంది వెళ్తున్నాం. మరి నువ్వు ఈ వయసులో ఈ రీతిగా నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు భారం అనిపించలేదంటే, ఇప్పుడు 15 సార్లు వెళ్ళాను, 15 సార్లు ఎట్టుకొని నడుచుకొని పోయిందంట. కనీసం దాదాపు 50-60 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఎన్ని రోజులు పడుతుందమ్మా అంటే దాదాపుగా 12-13 రోజులు పట్టిద్దంట. 12-13 రోజుల్లో విజయవాడలో ఎన్ని రోజులు అవుతుందంటే, విజయవాడలో నిన్ననే ప్రారంభమైంది. మేము మిగతా వాళ్ళు అంటే ముందున్నారు. నైట్ ఎక్స్ట్రా చేస్తుంటే
చల్లూరుపేట ఈ రాత్రికి మేము స్టే చేసి మరలా గురించి ప్రయాణం అవుతాం. ఎందుకంటే ఎందుకు వారి ప్రయాస అంటే ఏదో దొరికింది, ఏదో ముక్తి మార్గం దొరికింది, ఏదో రక్షణ మార్గం దొరికింది, ఏదో ఒక కార్యం జరుగుతుంది అనేటువంటి మాట. అప్పుడు వెళ్ళేటప్పుడు నాతో ఎవరు ఉన్నారు మన సంఘస్థులు, వాళ్ళతో అడుగుతుంటే చూసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు నన్ను దాటేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నడుచుకుంటా వెళ్ళి మొక్కు తీర్చుకుంటే రక్షణ మార్గం వస్తుంది, నడుచుకుంటా వెళితే ముక్తి మార్గం మాకు వస్తుంది, ఆ కార్యం చేయటం వల్ల ఈ కార్యం చేయటం వల్ల ఆ దాన ధర్మాలు చేయటం వల్ల ఈ దాన ధర్మాలు చేయటం వల్ల మేము రక్షణ పొందుకుంటాం అనేటువంటి భావంలోకి వెళుతున్నారు. ముక్తి మార్గం పొందుకోవడానికి కేవలం ధర్మాలే కాదు, అవి కేవలం సపోర్ట్ మాత్రమే. అవి ప్రియ సంఘమా సహాయం, అవి సబ్ టైటిల్సే. అసలు టైటిల్ ఏదంటే ఆయన కలిగి ఉంటే, ఆయన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రియ సంఘం మనము రక్షణలోనికి వెళ్తాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఓన్లీ సింగిల్ మ్యాన్ అంతే. ఆయన ద్వారా రక్షణ, మరొక నామము లేదు. ఆయన ద్వారా మనకు రక్షణ, మరొక నామములో రక్షణను మీరు పొందుకోలేరు. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెబుతూ ఉన్నాడు, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా దూతలు అదే సందేశాన్ని తెలియజేసిన ప్రియదర్శి. 2వ అధ్యాయం లోక 11లో ఉన్నారు, దావీదు పట్టణమందు రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తూ ప్రియదర్శి సంగమ్మ ఆయన అదే రీతిగా మత్తయి సువార్తలోకి వెళ్తాం. వాళ్ళు మత్తయి సువార్తలో క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు ప్రియదర్శి సంగమ్మ. 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఏంటంట, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయన కుమారులను కనుక ప్రియదర్శి ఇక్కడ దూత ఆజ్ఞాపిస్తుంది. అక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఎవరి నామంలో రక్షణ లేదు, ఆయన నామంలో రక్షణ. దూత తెలియజేస్తుంది, కన్యక గర్భవతి కుమారుడు ఆయన ద్వారా పాపాల క్షమాపణ. క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఎ సింగులర్ అండ్ ప్యూరల్. లేకపోతే ఎక్కువ ఎవరెవరి ద్వారానో నీకు రక్షణ కలుగుతూ, ఆయన ద్వారా మాత్రమే రక్షణ కలుగుతూ ఉన్నదని క్రిస్మస్ సందేశిస్తూ ఉన్నది. క్రిస్మస్ దినం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ద్వారా మాత్రమే రక్షణ, మరొక ఎవరి ద్వారా ఆయనను ఒప్పుకున్నాను. ఈ పూట నీవు కూడా ప్రియదేవుని సంగమా ప్రభు ద్వారా రక్షణ వస్తుందని ఎవరిని చూడద్దు. ఏ యొక్క గుడిని, ఏ యొక్క బడిని, లేకపోతే ఏ యొక్క రాయిని రకరకాలు ఉంటారు కదా ఈ లోకములో అనేకులను మోసగించడానికి. వారి వైపు చూడొద్దు, యేసు వైపే చూడు, యేసులోనే నడువు ప్రియదేవుని సంగమా, యేసు కొరకే ప్రియదేవుని సంగమా నువ్వు నడిచేటువంటి వాడుగా ఉంటావు. యేసు కొరకు నడిచేటువంటి స్థితి ప్రియదేవుని సంగమా సింగులా ఆయన ప్రకటించేటువంటి నువ్వు కూడా ప్రకటించాలి. నేను మాత్రమే రక్షకుడుగా వచ్చానని యేసయ్య రీతిగా ప్రకటిస్తున్నాడు. ఈ పూట నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నా రక్షకుడని నువ్వు ప్రకటించాలి. అర్థమైందా? ఏమని ప్రకటించాలి? నీవు యేసుక్రీస్తు వారే నా రక్షకుడని నువ్వు ప్రకటించాలి. దూతలు ప్రకటించాయి, అపోస్తలుడు పౌలు ప్రకటించారు, గొల్లలు ప్రియదేవుని సంగమా ప్రకటించారు. లోకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలోనికి వెళ్ళి చూస్తే ప్రియదేవుని సంగమా దూతలకు సమాచారం వచ్చింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు ఇట్లా సమూహం చదువుకుంటూ పోతే కనపడుతూ ఉంటుంది. ప్రియదేవుని సంగమా ఆ దూతలు దేవుని నామమును వారు ప్రచురం చేస్తారు. 10వ వచనం చూద్దాం, 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేయచ్చు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు అని చెబుతూ చివరి వచనం చూద్దాం. వాళ్ళు దూతలు ఆ సమాచారాన్ని విని, లేక గొర్రెల కాపురు ఆ సమాచారాన్ని విని వాళ్ళు ఏం చేశారంట?
చివరి వచ్చిన 20 వచ్చిన అంతటా ఈ భజన గొర్రెల కాపులు తమతో చెప్పబడిన సంగతులు కూర్చి వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకున్నాను. అంతటా గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిపోయి గొర్రెల కాపరులు ఒప్పుకుంటా ఉన్నారు ఆయన మాత్రమే రక్షకుడు అని. ఇక్కడ దూతలు ఏం చదువుతుంది? దూతలు ఏం చెప్పారు గొర్రెల కాపరులకి? 10వ వచనంలో ఏమని చెప్పారు? దావీదు పట్టణం నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారని చెప్పారు. ఆ రక్షకుడిని ఏం చేశారు వీళ్ళు? గొర్రెల కాపరులు వెళ్ళి చూచారు. వచ్చేటప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆయన ప్రచురం చేసుకుంటూ తిరిగి వస్తామన్నారు. ప్రియదేవ సంగమా, వాళ్ళు ప్రకటించారు ఈయన రక్షకుడు అని. కనుక నీవు కూడా ప్రియదేవ సంగమా, ఆరాధన ఉన్నటువంటి నీవు కూడా యేసు సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నటువంటి నీవు ఈయన నా ప్రభు, ఈయన రక్షకుడు అని, ఈయన మాత్రమే నా రక్షకుడు, భూమి మీద ఆకాశం కింద ఏ నామములో కూడా నాకు రక్షణ లేదు, ఎవరి దగ్గర నాకు రక్షణ కలగదు, ఏ యొక్క ఊర్లో నాకు రక్షణ కలగదు, ఏ వ్యక్తి దగ్గర నాకు రక్షణ కలగదు, ఏ యొక్క స్థలంలో నాకు రక్షణ కలగదు, యేసయ్యలో యేసు సన్నిధిలో ఆయనలో మాత్రమే నాకు రక్షణ కలిగిందని నీవు కూడా నీ క్రిస్మస్ సందేశాన్ని చూపించావు. ఎప్పుడు వినేవారంగా ఉండొద్దమ్మా, క్రిస్మస్ సందేశం వినేవారంగా ఉండొద్దు. క్రిస్మస్ సందేశాన్ని మనం కూడా ప్రకటించే వారంగా, చూపించే వారంగా. కనుక 3వది అయిపోయింది కదా. 4వదిగా ప్రియదేవ సంగమ చూసినట్లయితే క్రిస్మస్ ప్రొక్లైమ్స్ మెసేజ్ ఆఫ్ డివైన్ ఇన్వాల్వ్మెంట్. ఒక దైవిక పరమైనటువంటి జోక్యం ఇక్కడ మనకు క్రిస్మస్ లో కనపడుతుంది. దైవిక పరమైనటువంటి జోక్యము ప్రియదేవ సంగమ, దైవిక పరమైన జోక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చదివినటువంటి ఆ మాటల తర్వాత 2వ అధ్యాయం 14 వచనం నుంచి చాలా పెద్ద మాటలు ఇవి. ప్రియదేవ సంగమ 2వ అధ్యాయము 14వ వచనం నుండి కనుక చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణముతో నశింప చేయటకును జీవిత కాలమంత్యు మరణ భయము చేత దాస్యములు ఇవ్వబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ద డివైన్ ఇన్వాల్వ్మెంట్. క్రిస్మస్ లో దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి ఆ రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఇప్పుడు చూపించాల్సింది, రే నువ్వు కాదు నన్ను రక్షించేది, నువ్వు కాదు నాకు విడుదలనిచ్చేది, నా ప్రభు నాకు విడుదలిస్తున్నాడని ఈ క్రిస్మస్ దినమున ప్రియదేవ సంగమా నీవు ఈ యొక్క మాటను చూపించాలి. ప్రియదేవ సంగమా శిష్యులు చూపించాలి డివైన్ ఇన్వాల్వ్మెంట్లో ప్రియదేవ సంగమా. కనుక ఆ దేవుడే తనకు జోక్యం చేసుకుని నిన్ను నన్ను రక్షిస్తున్నాడు క్రిస్మస్ దినమున. చివరిగా ప్రియదేవ సంగమా 5వదిగా చూసినట్లయితే క్రిస్మస్ ప్రొక్లైమ్స్ ఏ మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ రిడెంప్షన్. ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మదినము మనందరికీ కూడా ఒక ఆశను పుట్టిస్తూ ఉన్నది. ఆశ ఏంటంటే ఆయన కుమారులంగా అయ్యేటువంటి ఆశ, ఆయన కుమార్తెలంగా ఆయనతో పాటు యుగ యుగములు ఆయనతో పాటు జీవించేటువంటి వారంగా క్రిస్మస్ గొప్ప ఆశను కీర్తిస్తా ఉన్నారు. ఆ క్రిస్మస్ ఆశతోనే జీవించాలి. క్రిస్మస్ వచ్చిందంటే దేవుడు నాకు గొప్ప కొత్త నిరీక్షణ ఇచ్చాడు, ఒక హోప్ ఇచ్చాడు. ఏమీ లేని సమయంలో, ఎటు పోని సమయంలో, నా జీవితం ఎటు గమ్యం తెలియనటువంటి నా జీవితానికి, దిక్కులు తెలియని నా జీవితానికి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము నాకు గొప్ప ఊరటనిచ్చింది. ఆనాడు ప్రియదేవ సంగమా ఆ మార్గము దారి తెలియకుండా ఇటు పోతున్నారో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నక్షత్రం ఏ రీతిగా దారి చూపిద్దో ఈ దినము నా ప్రియదేవ సంగమా ఈ క్రిస్మస్ కూడా నీకు గొప్ప మార్గాన్ని, హోప్ లేదా నిరీక్షణను నీకు చూపించేదిగా ఉన్నా. నువ్వు చూపించాయా
ఈ క్రిస్మస్ నాకు గొప్ప ఊరటనిచ్చిందయ్యా, ఈ క్రిస్మస్ గొప్ప మనశ్శాంతి నాకు ఇచ్చిందయ్యా. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన, లేదా క్రీస్తు పుట్టుక, యేసయ్య యొక్క జన్మదినము. యేసు జననము నాకు గొప్ప మనశ్శాంతినిచ్చింది, యేసు జననము నాకు గొప్ప శాంతినిచ్చింది, యేసు జననం గొప్ప సమాధానం ఇచ్చింది, యేసు జననం నాకు గొప్ప సమాధానం నాకు అనుగ్రహించింది అనేటువంటి దేవునికి, దేవుని ద్వారా గొప్ప శాంతి సమాధానం పొందుకున్నానని ఆ సందేశాన్ని చూపించేటువంటి వారంగా ఉన్నారు. కనుక ప్రియదేవ సంగమా, ఈ దినమున్న ప్రపంచం చూపించేటువంటి క్రిస్మస్ సందేశాన్ని చూపించొద్దు. పరిశుద్ధ గ్రంథం చూపించే క్రిస్మస్ సందేశాన్ని చూపించాలి. పరిశుద్ధ గ్రంథం ఏ సందేశాన్ని చూపిస్తుంది? క్రిస్మస్ అంటే ప్రేమ సందేశము చూపిస్తూ ఉన్నది. ప్రియదేవ సంగమా, క్రిస్మస్ మనకు ప్రేమ సందేశము చూపిస్తుంది. రెండవది, క్రిస్మస్ అంటే యేసయ్య నేను దేవుని కుమారుడని చూపిస్తున్నాడు. మనం కూడా ఆయనను అంగీకరించున్న బహిర్గతంగా మనం చూపించేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా ప్రియదేవ సంగమ, ఆయన నామంలో రక్షణ, ఈ లోకంలో ఎవరి ద్వారా రక్షణ లేదనేటువంటి సందేశాన్ని మనం చూపించాలి. ఆయన రక్షకుడుగా పుట్టాడు, ఆయన ద్వారా రక్షణ. ఏ నామంలో ఏ వ్యక్తి దగ్గర స్థలంలో రక్షణ లేదు, ఆయన దగ్గర రక్షణ ఉందని సందేశాన్ని మనము చూపించాలి. నన్ను రక్షించడానికి దేవుని యొక్క జోక్యం ఉన్నది అనేటువంటి సందేశాన్ని, దేవుడే రక్త మాంసం వెళ్ళినటువంటి వాడికి వచ్చిన సందేశాన్ని మనం చూపించాలి. క్రీస్తు జననము పడిపోయిన జీవితాన్ని లేవనెత్తిందని ఆ సందేశాన్ని ఈ క్రిస్మస్ దినాన చూపిద్దాం. కనుక ప్రియదేవ సంగమా, ఇంతకాలము క్రిస్మస్ అంటే రకరకాలుగా మనము వేరు అర్థాలతో మనం రీతిగా మనం ప్రవర్తించున్నామేమో, అలా కాదు అని గుర్తించి ప్రేమను కలిగి ఉందాం. ప్రభువుని ఆయన రక్షకుడని ఒప్పుకుందాం, ఆయన బహిర్గతంగా చూపిద్దాం. ఆయన జననము మనకు గొప్ప నిరీక్షణ, హోప్ ఇచ్చిందని ఆ హోప్లో ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడి జీవించేటువంటి వారంగా ఉందాం. ప్రియదేవ సంగమా, ఆనాడు మొదటి రాకడలో అనేక మంది రీతిగా ప్రభు యేసుక్రీస్తు సందేశాన్ని చూపించారో, ఈ పూట ప్రియదేవ సంగమా రెండవ రాకడ కొరకు ఆయుధపడుతున్నటువంటి మనము ఆయన వచ్చి పర్యంతములో మొదటి రాకడను అంగీకరించి రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఈ లోకంలో దేవునికి మహిమ కలుగుతూ పరలోక రాజ్య వారసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానము యేసుక్రీస్తుకి హృదయములకు తలంపులకు కావాలని నడిపించును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంత యజ్ఞములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నాతో త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ నాదా కృతజ్ఞత కానుకల సేకరణ మన దేవుడైన యెహోవా ఈ సంవత్సర కాలం అంతా కూడా కృపలో మనం భద్రపరిచి బలపరిచినందున
దేవుని నామాన్ని మనపరచు నిమిత్తము గత కాలం చేస్తున్న వేళ తలపోసుకుంటూ ప్రస్తుతము దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత కాలం అర్పించేవాడు మొదట పురుషుడు. స్త్రీలు రండి, మొదట పురుషులు రండి, తదుపరి స్త్రీలు రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ మొదటిగా పురుషులను ఆహ్వానిస్తూ ఉన్నాం. కృతజ్ఞత కానుకల కొరకు ప్రార్థన, పురుషుల కొరకు ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి రాజు కొలుగొల జయరావు గారి కుమారుడు ఈశ్వరరాజు ఎస్ మరియమ్మ గారు ప్రేమించినటువంటి చెడ్డబిడ్డ ఆదర్శకి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత వేళ జరుగుతున్నది. తల్లిదండ్రుల బిడ్డను ముందుకు తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. కిరణ్ మరి ఈ క్రిస్మస్ ఆరాధన అడ్వెంట్ కాలం ప్రారంభం దినమున కొద్ది బలహీనత వచ్చినప్పుడు కాటూర్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయితే ఒకదాని తర్వాత ఒకటి 3 సమస్యలు వచ్చినాయి. ముక్కులు ఒకే రోజు 3 ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో జయమ్మ గారు తన మనవడి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. నేను అమ్మను స్వస్థపరచని నీకు సాక్షిగా ఉంటానని తల్లిగారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆ విధానం బట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించి కిరణ్ని స్వస్థపరిచి మన మధ్యలో నడిపించి మన సెమీ క్రిస్మస్ ఆరాధన కూడా ఆ పిల్లడు డ్యాన్స్ జరిగి ఉన్నది. కనుక ఆ తల్లిగా జయమమ్మ ఆ బిడ్డ నిమిత్తం సాక్షి నిలబడినందుకు బట్టి దేవుని వందనాలు. తల్లిగారి కోసం ప్రార్థించాను. ఓకేనమ్మా, వందనాలు మీ అందరికీ. తల్లిగారు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.
దయతో ప్రకటనలు గమనించండి. దేవుని సన్నిధిలో మీరు వెళ్ళంపాటు వేస్తున్నారు కనుక ఈ రెండు కుటుంబాల వారు వారి పిల్లలను తీసుకుని సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రెండవదిగా పులగోర అశోక్ గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా రేపు వారి తండ్రి గారు చనిపోయిన రోజు కనుక 26/12/1983 సంవత్సరంలో పులగోర అశోక్ గారి తండ్రి గారు ప్రభువును నిద్రించున్నారు 26వ తారీఖున. కనుక ఈరోజే మరి ప్రార్థన చేయించుకొని కానుక ఇవ్వడం జరిగినది. అది అనౌన్స్మెంట్ చేయమన్నారు. అదే రీతిగా కవర్లు ఇచ్చున్నారు. కవర్లు కూడా నా ద్వారా పంపించున్నారు. వారి కుమారుడిది అదే రీతిగా అశోక్ గారిది 2 కవర్లు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పారు. అది ప్రకటన చేయమన్నారు. నేను తెలియజేస్తున్నాను. అదే రీతిగా కమ్యూనిటీ హాల్ కూడా రాబోయే రోజుల్లో అనగా జనవరి మాసంలో మరి సంఘపత్రం వద్దాం అనుకుంటున్నామని అనగానే మీరు అవసరం లేదయ్య గారు, నేను తగిన రీతిగా సహాయం చేస్తారని వారు ఫోన్ చేసి పిలిపించుకుని చెప్పి పంపించారు. ఈ విషయం ఈ మాటను ప్రకటించమన్నారు కాబట్టి నేను ప్రకటన చేయించున్నాను. రెండవదిగా ఈ 24వ సంవత్సరం అడ్వెంట్ కాలంలో ఈ 25 రోజులు దేవుని సన్నిధిలో వాక్య పరిచయం చేసినటువంటి వారి కొరకు ఒక చిన్న గిఫ్ట్ పులగోర సుబ్బారావు గారు, కోడెల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పులగోర రామారావు గారు కొన్ని గిఫ్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరెవరికంటే 25 రోజులు దేవుని సన్నిధిలో వాక్యం ప్రచారం చేసినటువంటి బిడ్డలకును మరియు సండే స్కూల్ టీచర్స్కును మరి టీ ఏర్పాటు చేసినటువంటి తల్లులకును వారు గిఫ్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవి సంఘపద సంవత్సరం తర్వాత ఇవ్వడం జరుగుతున్నది. ఈ సమయంలో దీంతో సంఘపతి గారు ముందుకు వచ్చినట్లయితే వేలం పాటు కొనసాగించుకుందాం. మొదటగా పుల్లగొర ఐశ్వర్యరాజు గారు, యేసుమరియమ్మ గారు ఇద్దరు రండి. అదైతే సంఘపతి గారు ముందుకు వచ్చినట్లయితే మొదటగా ఐశ్వర్యరాజు, యేసుమరియమ్మ గారి కుమారుడు ఆదర్శ్కి దేవుని సన్నిధిలో సంఘపతులు ప్రతిష్ట వేలం చేస్తుంటారు. యేసురాజు గారి కుటుంబం తరఫున బాబుని ఆదర్శ చెట్టు బాబుని దేవునికి సమర్పించి ఉన్నారు. మన ఆంధ్ర వంశకల్లోపం సంఘం తిమ్మాపురం తరఫున ఆదర్శని బాబు దేవుని పేరిట 500 రూపాయలు ప్రకటించడం జరుగుతుంది. ఆదర్శని ఏలపాటికి దేవునికి సమర్పించి ఉన్నారు. దేవుని పేరిట 500 రూపాయలు. 5,000 రాజేష్ మాస్టారు 5,000 రూపాయలు ప్రకటించారు. పులగొర రాజేష్ గారు 5,000 రూపాయలు. కిరణ్ సంఘపెద్ద కిరణ్ 50,000. సంఘపెద్ద కిరణ్ ఆదర్శ బాబు ఇదిగా ఉన్నాడు. ఏసీలో ఉన్నాడా? ఏసీలో లేడండి, బాగానే ఉన్నాడు. ఏసీలో కాయలాగా ఉన్నాడంటే ఏసీలో మిరపకాయ కాదు కదా, చాలా బాగున్నాడు. సంఘ పెద్ద కిరణ్ గారు 50,000 రూపాయలు. 1,00,000 రూపాయలు రాజేష్ గారు 1,00,000 రూపాయలు. 1,50,000 రాజేష్ గారు 2,00,000 రూపాయలు. రాజేష్ గారు చెప్తున్నట్టు మరి గత సంవత్సరం చెప్పుకున్నాం, పాడటం కాదు డబ్బులు ఇవ్వాలి. రాజేష్ గారు చెప్తున్నారు, పులగొర రాజేష్ గారు లెక్చరర్ గారు, పాడటం కాదు డబ్బులు ఇవ్వాలి. 2,00,000 రూపాయలు ఆదర్శని నిజంగానే వాస్తవానికి ఏసీలో లేకపోయినా ఏసీలో తీసిన మిరపకాయలాగా ఉన్నాడు బాబు. డబ్బులు ఇవ్వాలి. 3,00,000 రూపాయలు కిరణ్ గారు. రాజేష్ గారు 5,00,000 రూపాయలు. రాజేష్ గారు 5,00,000 రూపాయలు. ఆదర్శ్ బాబు పాట రాజేష్ గారు 5,00,000 రూపాయలు. ఒకటోసారి ఆదర్శ్ బాబు పాట 5,00,000 రూపాయలు రాజేష్ గారు పాడి ఉన్నారు. ఒకటోసారి ఇంకెవరు పాడట్లా, డబ్బులు ఇవ్వాలి కదా.
డబ్బులు ఎవరికే రావు. ఉల్లిబాబు గారు 6 లక్షల రూపాయలు. ఉల్లిబాబు గారు 6 లక్షల రూపాయలు. ఉల్లిబాబు గారు 6 లక్షల రూపాయలు రెండోసారి. కొప్పుల రత్నకుమారి 7 లక్షల 1 రూపాయి అంట. కొప్పుల రత్నకుమారి గారు 7 లక్షల 1 రూపాయి. రూపాయలలో ఉంది. రూపాయితోనే 7 లక్షలు అయింది. రూపాయలు లేకుండా 7 లక్షలు రావు. 7 లక్షల 1 రూపాయి. ఆదర్శ్ మరి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 7 లక్షల 1 రూపాయి చెల్లించాలి. దీంట్లో 7 లక్షలకి చెప్పాను కదా పోయినసారి పెద్దలు నిర్ణయించామని 10%. అంటే 7 లక్షలు అంటే 10% ఎంత అవుతుంది రాజేష్ మాస్టారు? 70,000 రూపాయలు. పోయినసారి చెప్పాను దేవుడి గుళ్ళు పాట ఆదర్శంగా ఉండాలని చెప్పుకున్నాం. 70,001 రూపాయలు తీసుకొచ్చి బాబుని తీసుకెళ్ళి ఐశ్వర్యరాజు మరియమ్మ గారు వారికి ఇచ్చిన కుమారుడు ప్రభాని సన్నిధిలో ఈ రీతిగా వేలంపాటు ద్వారా ప్రతిష్ఠ చేర్చుండగా అలనాడు సమయంలో ఈ రీతిగా ప్రభాని సన్నిధిలో ప్రతిష్ఠత చేయబడి ఉన్నాడు. అదే రీతిగా దాన్ని ఎదిగి ఫలించి వృద్ధి నొందటానికి నీ ఆత్మ జ్ఞాన వివేచన పొందుకుంటూ బలపరచమని, నీ ఆత్మ వివేకమును అనుగ్రహించమని, తల్లిదండ్రులు దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె త్రేక దేవుడి చెడ్డ బిడ్డకు ఆరాధ్యాన్ని కూడా మరి దయతో సంఘ పెద్దగారులు వేలంపాట్లు నడిపిస్తారు. ఆరాధ్య పుల్లగారు సుబ్బారావు గారు పర్ఫామ్ కోడెల మునిమనవరాళ్ళు, జక్రయ్య కమల గారి మునిమనవరాళ్ళు, అజయ్ పావని కుమార్తె ఆరాధ్య దేవుని పేరట సమర్పించి ఉన్నారు. చర్చిలో ఆరాధ్య ఆంధ్ర వెంచకల్ నూతన సంఘం పాట 501 రూపాయలు. ఆరాధ్య ఆంధ్ర వెంచకల్ నూతన సంఘం పాట 501 రూపాయలు. 501 రూపాయలు. 50,000 రాజేష్ గారు, లెక్చరర్ రాజేష్ గారు 50,000 రూపాయలు. రాజేష్ గారు 50,000 రూపాయలు. 10% 50,000 రూపాయలు. 10% కట్టాలండి. 1,00,000 మామిడి యాకోబు గారు 1,00,000. మరి కోట సుబ్బారావు గారు అందరూ ఎదుగున్నారు. మునిమనవరాలు వారి యొక్క ఆరాధ్య యొక్క పాట మామిడి యాకోబు గారు 1,00,000 రూపాయలు. కొరివి కిషోర్ గారి పాట 5,116,000 చెప్పి ఉన్నారు. ఆన్లైన్లో కూడా వస్తున్నాయి. ఆన్లైన్లో వస్తున్నాయి. మరి వారు లోపల లేకపోయినా కొరివి కిషోర్ గారు 5,116,000. ఆరాధ్య పాట 5,116,000. ఒకటోసారి కాయలు మరి 10%. 5,50,000 మామిడి యాకోబు గారు. 5,50,000 మామిడి యాకోబు గారు. ఆదిత్య పాప 5,50,000. 6 లక్షల పుల్లిబాబు గారి పాట. పుల్లిబాబు గారి పాట 6 లక్షలు. పుల్లిబాబు గారి పాట 6 లక్షలు. రెండోసారి ఆన్లైన్లో పంపించాలి. మెసేజ్ పంపించాలి. ఆన్లైన్ మెసేజ్ పంపించాలి. త్వరగా పంపించండి. పుల్లిబాబు గారి పాట 6 లక్షల. రెండోసారి జడా పీటర్పాల్ గారు 10 లక్షలు. ఆన్లైన్లో పాట జడా పీటర్పాల్ గారు 10 లక్షలు కట్టాలి. 10% కట్టాల్సింది. ఎక్కడ అమ్ముతారంటే జడా పీటర్పాల్ గారు 10 లక్షల రూపాయలు. ఒకటోసారి, రెండోసారి మరి చూడండి. ఇంకా ఆన్లైన్ టైం ఉంది. ఒక నిమిషం. 10 లక్షల రూపాయలు అంటే 1,00,000 రూపాయలు కట్టాలి.
దేవుడికి సమర్పించుతున్నాం కాబట్టి అది దేవునికి కానుకగా ఇవ్వబోతున్నారు. చాలా సంతోషం. వర్షం కూడా దేవుడికి అనుకరించి ఈ పాటల వల్ల మంచి మన సంఘానికి మంచి దోస్తుంది. మరి ఆదిత్య పాట 10 లక్షల రూపాయలు. జడ పిట్రపాల్ గారు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. పురస్కరించుకొని మీ దగ్గర చేరి ఆత్మతో సత్యమంగా ఆరాధన చేయడానికి మీ బిడ్డలందరినీ భక్తులందరూ ప్రభువా విశ్వాసంతో సమర్థాన్ని పొందినయ్యా. ఇదిగో ప్రభువా ఉన్నప్పుడు లోకానుసారం క్రిస్మస్ చేసుకుంటూ ఇదే నిజమైన క్రిస్మస్ అని భయపడుతూ అలా ప్రభుత్వ క్రిస్మస్ అడుగు వేసుకుంటే క్షమించి అలా పరిశుద్ధ గ్రంథము ఈ క్రిస్మస్ గురించి ఏదైతే ఏ సందేశాన్ని సృష్టిస్తే ప్రభువా అట్టి సందేశాన్ని అంగీకరించే ప్రభువా అట్టి సందేశాత్మకమైన జీవితాన్ని ప్రభువా ఈ లోకంలో వేదిక నిష్కలంగా పరిశుద్ధంగా పవిత్ర గ్రంథము మార్గదర్శకాలను జీవిస్తానికి బిడ్డలను బలపరచమని అడుగుతూ ఉన్నా. అలా క్రిస్మస్ గత ప్రేమను అందించిందని క్రిస్మస్ నీ కుమారుడు బహిర్గతం చేస్తుందని ప్రభు కూడా తమ్ముడు బహిర్గతం చేస్తుంది. ఏ కుమారులుగా కుమార్తె ఉండడానికి ప్రతిరేక్షలు అడుగుతూ ఉన్నా. ఈ మాటల ప్రతి బిడ్డ కూడా బలపరచమని అడుగుతూ ఉన్నారు. ఈ సన్నిధానం గురించి ఆరాధన చేస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువా. ఈ యొక్క సమస్య చేత బాధ చేత బలహీన చేత శోధన చేత బాధలు పెడుతూ ప్రార్థన చేస్తున్నారు. వారికి అన్నిటి ప్రార్థనలకు నేను విడుదల కలిగి చేయండి. వారికి శాంతి సమాధానం అనుగ్రహించండి. ఒక ఆనందముతో వారిని నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నారు ప్రభువా. మీ కొందనాలయ్యా ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని సంఘం ప్రతి కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. ఈ విధమైన క్రిస్మస్ సందేశాలతో నిన్ను వేడుకుంటూ ఉన్నారు నాయన. అయ్యా సంఘ బిడ్డలు అయ్యా ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా ఎవరి కాళ్ళ పడిపోకుండా కాపాడండి. పరిశుద్ధమైన పాత్రలుగా ప్రవేశిలో పరిస్థితి కృప దయచేయండి. వివాహాల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు ఆయన. ఇక అనేక మంది చెడ్డబడులు ఉన్నారు, సండే స్కూల్ బిడ్డలు ఉన్నారు. వయసు జ్ఞానములు అధికారులు కృప దయచేయండి. సండే స్కూల్ పరిచయం ఆశ్రయించబడి పెట్టున్నారు. ఇరువురు కాపులను బలపరచండి. వృద్ధాప్యుల సమయంలో కూడా వారి వృద్ధాప్యం అడ్డుపడకలేదు ప్రభుని సైనికు ఆరాధన చేయడానికి వీళ్ళందరూ కూడా బలపరచండి. అనారోగ్యముల చేత బంధువు గుర్తున్నారు విడుదల కలుగు చేయండి. అనారోగ్య సమస్యల చేత మీ సన్నిధికి రాలేనటువంటి వారిని కూడా మీరు భవిష్యత్తు స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. మీ పొందనాలయ్యా గడిచిన కాలంలో ప్రభుత్వ పరిపాట్లను ఉద్యోగాలను వ్యాపారాలను చేతి వృత్తులను ప్రతి విధమైనటువంటి వారిలో ప్రజా మీరు తోడుగా నడిపించినందుకు పొందనాలు. ఈ యొక్క అటువంటి కాలం అంటూ క్రాంతిగా మర్యాదగా నడిపించినందుకు పొందనాలు చెల్లిస్తున్నారు. ప్రతి క్రిస్మస్ రింగ్లో ప్రజలు తోడుగున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. ఎదురుమత్తగిన వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అలా క్రమపరిచేందుకు సహాయం చేసినందుకు మీ ప్రతి పరిస్థితులు చెల్లిస్తున్నారు ప్రజా. ఏసయ్యా ఇదిగో నాయన ఒక కాలంలో మీ బిడ్డల జీవితాలు చేసిన మేళ తలపేసుకుంటూ అయ్యా మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, వేలపాట కానుకలు, సంఘ కానుకలు కొన్ని రీతిలుగా బిడ్డలు అయ్యా మీరు చేసిన ఉపకారాలు మరుగుక అర్పించిన ప్రతి కానుకను అంగీకరించి తమ సన్నిధి ప్రార్థన గొప్ప చేసి మీకు సమాధానమును కలుగు చేయును గాక.
కలిగిన తండ్రి రక్షక, ఈ క్రిస్మస్ పర్వదినమున ఈ నెల రోజులుగా ఆరాధన చేసిన మమ్మలను బలపరిచినావు. ఈ ముఖ్య ఆరాధనలో కూడా నీ బిడ్డలను సేవ తీర్చినందుకు, మీ ఆత్మీయ ఆహారం గురించి బలపరిచినందుకు అందుకే ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరంటే కోడ్రేఖ ప్రదీప్ గారు, మరి వారి కుమారుడు అనీష్. వీళ్ళు ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ వారి కుటుంబం నుండి కోడ్రేఖ ప్రదీప్ గారు, వారి కుమారుడు అనీష్ గారు ఈ యొక్క స్క్రీన్ ఏర్పాటు చేయటము జరిగి ఉన్నది. వారు తన బిడ్డను తను ఆస్వాదించండి. బిడ్డ వేసినందును జ్ఞానము నీతుల మనుషులు ఎదిగి ఫలించలాగిన సహాయం దయచేయమని కోడ్రేఖ ప్రదీప్ వారి తల్లిగారును వారి సహోదరులను బిడ్డలను ఆస్వాదించమని సునాములు అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమె త్రేక దేవుడు ప్రదీప్ కుటుంబానికి తోడుకుంటును గాక. ఆమె అమ్మ చిన్న ప్రకటన ఏంటంటే, సంఘపద గారు చాలా నమ్రతతో చాలా నెమ్మదిగా వారు సలహాలు అందరికి కూడా అందించాలన్న ఉద్దేశంతో పోస్తున్నారు. కనుక మీరు తొందరపడవద్దు. అందరికీ సమృద్ధిగా సలహాలు ఏర్పాటు చేయబడి ఉన్నది. తొందరపడవద్దు. ఒక్కొక్కసారి మాత్రం సలహాలు తీసుకోనండి. కనుక అందరికీ సలహాలు సిద్ధపరచబడి ఉన్నది. మిగిలితే సంఘపద గారిని ఇస్తారు. కనుక మొదటిసారి ఒక్కొక్కరు తీసుకోనండి. ఎవరు లెగవద్దు. పలహారం చివరి వరకు అందిందాక ఎవరు కూడా లెగవద్దు. ఈలో పాటలు పాడుతూ ఉండండి. పాడతాను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీవీములను మరువకదే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. పెట్టుకున్నారు మీరు లగవద్దు తల్లి. మీరు సలహా పెట్టి కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళకంటే మరి మనకి సంఘంలో సంఘ క్యాలెండర్ ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. స్థానికంగా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా క్యాలెండర్ ఇవ్వడం జరిగి ఉన్నదానికి ఈ విషయాన్ని గమనించండి. మరి దినమున్న బయట నుంచి గుంటూరు అనగా హైదరాబాద్, వైజాగ్ ఇట్లా దూర ప్రాంతం నుండి మనూరు వచ్చినటువంటి రక్త మందులు మన బిడ్డలందరూ కూడా బయట లోపలికి వచ్చేటట్టు సంఘ గారులు మనకి క్యాలెండర్ ఇస్తారు. బయట ఈ విషయాన్ని గమనించండి. మరి మన బిడ్డలు సంఘ బిడ్డలు ఆ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పండుగ మన ఇంటికి వచ్చి మనూరు వచ్చారు. మనకి ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా క్యాలెండర్ తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాము. అందరికీ వస్తానమ్మా. చేతులు